డార్క్ రియాలిటీ ఆఫ్ నీట్ కోచింగ్. వెరీ రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్, కరెక్ట్గా 14 రోజుల వెనకాల పూజ అనే అమ్మాయి నీట్ లాంగ్ టైమ్ 2 సార్లు రాసింది. అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ రాసి ఉండొచ్చు, సెకండ్ టైం, థర్డ్ టైం రాసింది. సో లాంగ్ టైంకు తీసుకొని, సో డెఫినెట్లీ ఈసారి గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత టఫ్గా నీట్ ఎగ్జామ్ అయితే వచ్చింది. అండ్ దీనికి సంబంధించి నాకు సీట్ రాదేమో అనే ఉద్దేశంతో సూసైడ్ చేసుకుంది జగిత్యాలలో పూజ అనే అమ్మాయి. సో దీంతో పాటు 3 months బ్యాక్ కోటాలో వితిన్ 24 hours 2 members సూసైడ్ చేసుకున్నారు. కోట అంటే నీట్ కోచింగ్ ఉండేది అక్కడ, నీట్ జేఈ కోచింగ్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రియాలిటీ ఏంటి. ప్రతి సంవత్సరం దాదాపు 24 లక్షల మంది నీట్కి అప్లై చేస్తూ ఉన్నారు. 24 లక్షల మంది నీట్కి అప్లై చేస్తూ ఉంటే దాదాపు ఎన్ని సీట్లు ఉన్నాయా అంటే అప్రాక్సిమేట్లీ 1,08,000. దీంట్లో గవర్నమెంట్ సీట్స్ అంటే ఈ పోటీ పడే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో సీట్లు ఉన్నాయంటే దాదాపు 55,000 సీట్స్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజ్ సంబంధించిన సీట్స్. అండ్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే గత 5 సంవత్సరాల నుంచి 15 స్టేట్స్లో నీట్ పేపర్ లీక్ అవుతుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ లీక్ అయినప్పుడు మనం చూసాం. అండ్ దీంతో పాటు 2021 లెక్కల ప్రకారం దాదాపు 23,000 మంది నీట్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అండ్ ఇదంతా కూడా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అవుట్ ఆఫ్ 720 మార్క్స్ 650 మార్క్స్ వస్తే కానీ గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ వచ్చే పరిస్థితి కాదు. అంటే నీట్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ డెఫినెట్లీ. దాంట్లో కూడా 720 మార్కులకు గాను 650 మార్కులు వస్తే కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందని గ్యారెంటీ లేదు. అండ్ నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా 6th క్లాస్ నుంచే వాళ్ళ ప్రిపరేషన్ అనేది నీట్కి సంబంధించి స్టార్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ మనము ప్రైవేట్ దాంట్లో మనం ఒక ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలంటే ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు మనం డొనేషన్ కట్టాలి. 30 నుంచి 50 లక్షలు ప్రతి సంవత్సరం ఫీజు ఉంటుంది. అండ్ వేరియాస్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే 50,000 నుంచి ₹1,00,000 లోపలే. సో మా హాస్టల్ అన్నీ కలిపినా కానీ ఖర్చులు అన్నీ కలిపినా ₹1,00,000 లోపలే అవుతుంది. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీన్ని అదునుగా చేసుకొని చాలామంది అంటే మనం ఏంటి ఆ ₹1,00,00,000 మనం కట్టలేము. ఆ డొనేషన్ ఆ ₹1,00,00,000 అఫీషియల్ కదా అన్అఫీషియల్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ₹1,00,00,000 ఆ ₹1,50,00,000 మనం కట్టలేము కాబట్టి ఎలాగైనా గవర్నమెంట్ కాలేజీలో సీటు రావాలి అనే ఒక తాపత్రయంతో మనము సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు పెట్టి మన కాలేజెస్లో నీట్ కోచింగ్ అనేది జాయిన్ చేపిస్తూ ఉంటాం మన పిల్లల్ని. సో డెఫినెట్లీ అంతవరకు తప్పు లేదు. అండ్ డెఫినెట్లీ ఆశపడడంలో తప్పు లేదు. అండ్ డెఫినెట్లీ దాని దగ్గర ఫోకస్డ్గా చదవడం తప్పులేదు. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే తెలియకుండానే నేను డబ్బులు కట్టాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే నేను డబ్బులు కట్టాను రా, నేను నీకోసం అంత ఖర్చు పెట్టాను రా, నేను నీకోసం ఇంత ఖర్చు పెట్టాను రా, నేను నీకోసం అంత ఖర్చు పెట్టానని ఒక తెలియకుండానే ఒక రకమైన ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. నీట్ సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందు ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం సీట్ వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే ఒకసారి అయితే లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకో, కొంతమంది 3 సార్లు 4 సార్లు, ఎందుకంటే అన్లిమిటెడ్ సార్లు మనం అప్లై చేయొచ్చు నీట్కి. సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే తెలంగాణలో చూసుకుంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా కానీ మళ్ళీ కంపల్సరీ పీజీ కంప్లీట్ చేస్తే ఆ ఎంబీబీఎస్కి వాల్యూ ఉంటుంది. సో ఇంత మనం పిల్లల్ని ప్రెజరైజ్ చేసి చదివించడం కరెక్ట్ అనేది ఒకసారి పాయింట్ నెంబర్ 1 ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 2, మన పిల్లలకి అంత కెపాసిటీ ఉందా లేదా అది కూడా 1-10 సార్లు మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 ఇది. పాయింట్ నెంబర్ 3, ప్రతి పేరెంట్ కూడా నీట్ కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఈ ర్యాంక్స్ చూసి వీళ్ళు ఎలా ఉంటుందంటే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్కి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. సో దట్ ఏంటి అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు ఊరికే ఫ్యాకల్టీ మారుతూ ఉంటారు, సరైన ఫ్యాకల్టీ ఉండరు, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండరు. అసలు నీట్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఫ్యాకల్టీ అయిపోయి వాళ్ళకి 15,000, 20,000, 25,000 జీతం ఇస్తారు. సో వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చింది చెప్పుకొని పోతూ ఉంటారు. నిజంగా నీట్ ఏ కాలేజీలో బాగుంది, ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంది, మన పిల్లలకి ఆ కెపాసిటీ ఉందా లేదా 1-10 సార్లు ఆలోచించి మన నిర్ణయం తీసుకోవాలి. సో ఇది డార్క్ రియాలిటీ ఆఫ్ నీట్. ఇది డార్క్ రియాలిటీ ఆఫ్ నీట్, డార్క్ రియాలిటీ ఆఫ్ ఎంబీబీఎస్ గురించి ఇంకొక వీడియో చేద్దాం. సో వీళ్ళలో సీట్ రాలేదనుకోండి, ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ కొంతమంది నేను ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేపిస్తా, నేను చైనాలో ఎంబీబీఎస్ చేపిస్తా. సో అసలు చైనాలో, ఉక్రెయిన్లో, ఈ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే అలాగ ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందా లేదా,
సో నిజంగానే వర్తా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేయొచ్చు, లేకపోతే చైనాలో ఎంబీబీఎస్ చేసేవాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు, మళ్ళీ మన ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చా, దానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో నీటికి సంబంధించి ఇది ఒకసారి పిల్లల్ని ప్రెజర్ చేయొద్దు, మంచి కాలేజీలు చూడండి, మన పిల్లలకి దాని కేపబిలిటీ ఉందా లేదా అనేది కొంచెం కూర్చొని డిస్కస్ చేయండి. మీ ఆలోచనని, మీ ఒపీనియన్స్ని పిల్లల మీద రుద్దొద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.